హాయ్! నమస్తే. ఎగ్ కర్రీ చేశానండి ఈరోజు. చాలా టేస్టీగా ఉంటది. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు. బాండీ పెట్టేసుకున్నా, స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, కోడిగుడ్లు చక్కగా ఒలుచుకొని, కొంచెం పసుపు వేసుకొని వేయించుకుంటే పేలవండి. అలాగే గంట్లు పెట్టుకున్నాను వీటికి. వేగిపోయినయి తీసేసాను. అలాగే ఒక 5 ఉల్లిపాయలైతే సన్నగా చాపర్‌లో కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటన్నిటిలో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండీ! ఇప్పుడు పసుపు, కారం వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకోండి. నేనైతే స్పూన్నర వేసుకున్నాను. ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఏగిన కోడిగుడ్లయితే ఉన్నాయి కదా! ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళొకసారి మూత పెట్టుకొని తీసుకుందాము. చక్కగా మగ్గిపోయినియి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా ఏసుకొని కలిపేసుకుంటున్నాను. నేను ఒక స్పూనే అర స్పూన్ వేసుకున్నానండి. అలాగే చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా! ఇంకా ఏమీ వేసుకోనవసరం లేదండి. ఉత్తి గ్రేవీ ఇట్లా అన్నం అంతా కలుపుకోవచ్చు చక్కగా. ఒకసారి మూత పెట్టుకొని తీసుకుందాం. గ్రేవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ విధంగా చేసుకున్నారంటే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.